మొన్నటిదాకా కమలం పువ్వు పార్టీ నుండి బండి సంజయ్ సారు గట్లనే రాజగోపాల్ రెడ్డి సారు కేటీఆర్ సార్ మీద నజర్ పెట్టిరు అనుకున్నాం. అట్లనే ఇలా మన పట్నంలో ఇన్ని అభివృద్ధి పనులు అవుతున్నా మీరు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటున్నారు సారు. కానీ ఈ వీడియో చూస్తే మీరే అంటారు అసలు ఏంది ఈ కథ అని. గట్లనే ఎవరు మరి నజర్ పెట్టిందని కమలం పువ్వు పార్టీ నుండి బండి సంజయ్ సారు అట్లనే రాజగోపాల్ రెడ్డి సారు కేటీఆర్ సార్ మీదనే నజర్ పెట్టిళ్ళు. అట్లనే ఇలా మనం పట్టణంలో ఇన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయంటే మీరు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటున్నాడు ఓ సారు. ఇక్కడ నజర్ పెట్టింది ఎవరి మీద కాదు, మంత్రి కిషన్ రెడ్డి సారు మంత్రి కేటీఆర్ సార్ మీద నజర్ పెట్టిండట. అసలు పట్టణంలో అభివృద్ధి పనులు ఏమైనాయి, ఎక్కడ అవుతున్నాయి, ఏం చేసిల్లని గట్టి గట్టి సవాల్ ఇచ్చిరెడ్డి కిషన్ రెడ్డి సారు. ఇక ముచ్చటైన మంత్రి కేటీఆర్ సార్ ఇంకా మంచిగానే మందలిచ్చిండు. అసలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు లేనే లేదు. అట్లనే అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచడు, అట్లనే ప్యాసింజర్ లిఫ్ట్ ప్రారంభించడు కాదని కేటీఆర్ సార్ అన్నాడు. అరే తెలంగాణలో వండుకుంటే తెలంగాణలో తిరుగుకుంటే కేంద్రకు మద్దతు ఇచ్చుడు ఏందని మస్తు మండిపడ్డాడు. తెలంగాణ ఇప్పుడు చూసుకుంటే మంచి మంచి రోడ్లు, అట్లనే కిలోమీటర్కు మెట్రో ట్రైన్లు. ఇలా పట్టణంలో పబ్లిక్ చాలా తిప్పలు పడుతున్నారని, అట్లనే వానకాలం ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయని కొన్ని లక్షల పైసలు ఖర్చు పెట్టి పనులు కూడా చేయించినాం. అట్లనే ఇక మేము 62 అభివృద్ధి పనులు అనుకుంటే ఇక అందులో 37 పనులు కూడా అయిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయని మంత్రి కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఏదేమైనా అభివృద్ధి పనులు చేయలేదు, అట్లనే చూడలేదు. ఇక కాబట్టి ఇవాళ మీరు అభివృద్ధి పనుల గురించి మాట్లాడే హక్కు కూడా లేదని ముఖం మీద చెప్పేసిండు మంత్రి కేటీఆర్ సారు. జర మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జర ముందే చూసుకోవాలని మాట్లాడాలని అంటున్నాను ముచ్చటిన పబ్లిక్.